హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 నవంబర్ 12వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. టోటో తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్. టోటో తెగ 1600 కంటే తక్కువ మంది సభ్యులు భూటాన్ సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ బెంగాల్లోని టోటో పారా గ్రామంలో నివసిస్తున్నారు. వారు టిబెటన్ మంగోలాయిడ్ జాతి సమూహము మరియు అత్యంత అంతరించిపోతున్న తెగలలో ఒకటిగా పరిగణించబడ్డారు. ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహముగా వర్గీకరించబడింది. వారి భాష టోటో. బెంగాలీ లిపిలో రాయబడిన సైనో టిబెటన్. టోటోలో ఇండోగామస్ మరియు ఒకే భార్యను కలిగి ఉండటం మరియు వరకట్న పద్ధతులను వ్యతిరేకించే ప్రత్యేకమైన సంస్కృతిని అనుసరిస్తారు. వారు గడ్డి పైకప్పులతో ఎత్తైన వెదురు గుడిసెలలో నివసిస్తున్నారు మరియు గుర్తింపు పోరాటాలు మరియు పేద మౌలిక సదుపాయాలను ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన పండిట్ రామ్ నారాయణ్ ఏ రంగానికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ సంగీతం. ప్రముఖ సారంగి మాస్ట్రో పండిట్ రామ్ నారాయణ్ ముంబైలో కన్నుమూశారు. అతను ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. సారంగిలో పాండిత్యాన్ని పేరుగాంచాడు. పద్మ విభూషణ్ మరియు సంగీత నాటక అకాడమీ అవార్డులతో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఆయన మృతికి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సహా భారతదేశమంతటా నివాళులు అర్పించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ రాజ్గిర్, బీహార్. 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ నవంబర్ 11 నుండి 20 వరకు బీహార్లోని రాజ్గిర్ హాకీ స్టేడియంలో జరిగింది. బీహార్లో ఇదే అంతర్జాతీయ హాకీ టోర్నీ. కొత్త కెప్టెన్ సలీమా టేటే నేతృత్వంలోని భారత మహిళా హాకీ జట్టు తమ టైటిల్ను కాపాడుకొనుంది. చైనా, పారిస్ ఒలింపిక్స్ రజత పథక విజేతలు జపాన్, కొరియా, మలేషియా మరియు థాయిలాండ్లో పాల్గొనే అగ్రశ్రేణి జట్టులు ఉన్నాయి. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడంలో బీహార్ పెరుగుతున్న పాత్రను ఈ టోర్నీ హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కాయకల్ప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. రాజస్థాన్ కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్ 20 ప్రభుత్వ కళాశాలలను కాయకల్ప పథకం కింద వారి ముఖ భాగాలు మరియు ప్రవేశ హాలును నారింజ రంగు వేయాలని ఆదేశించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 2015లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కాయకల్ప్ పథకము పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్లో పరిశుభ్రత, సంక్రమణ నియంత్రణ మరియు పర్యావరణ అనుకూల పద్ధతులపై దృష్టి పెడుతుంది. ఈ పథకం అత్యుత్తమ పరిశుభ్రత మరియు పరిశుభ్రత కోసం పిహెచ్ఎఫ్లకు రివార్డు చేస్తుంది మరియు సాధారణ అంచనాను ప్రోత్సహిస్తుంది. అసెస్మెంట్లు 3 స్థాయిలో జరుగుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రము మొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సును ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ప్రజా రవాణాను ఆధునీకరించడం మరియు పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడం కోసం ఒక ముఖ్యమైన దశలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇందిరాగాంధీ ప్రతిష్టానంలో జరిగిన ఆకాంక్ష కార్యక్రమంలో రాష్ట్ర మొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమం పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. సుస్థిర రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతూ మహిళా ప్రయాణికులకు తగ్గింపు ధరలు సీఎం ప్రకటించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం అపారమైన ఉత్సాహంతో జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. బుద్ధి దీపావళి అనే పండుగను
ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ సంస్కృతి మరియు సాంప్రదాయాలతో గొప్ప రాష్ట్రము. ఇగాస్ బగ్వాల్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన పండుగను నిర్వహిస్తుంది. బుద్ధి దీపావళి లేదా హరబోధిని ఏకాదశి అని కూడా పిలువబడి ఈ పండుగను పర్వత ప్రాంతాలలో భక్తితో మరియు ఆనందంతో జరుపుకుంటారు. సరిగ్గా దీపావళి తరువాత 11 రోజుల తర్వాత స్థానిక ఆచారాల్లో పాతుకుపోయిన ఇగాస్ బగ్వాల్ ఉత్తరాఖండ్ జానపద వారసత్వం యొక్క సారాంశాన్ని సూచిస్తుంది. ఉమ్మడి ఉత్సవాలు మరియు సాంప్రదాయక పద్ధతుల ద్వారా కమ్యూనిటీలను ఏకం చేస్తుంది. ఈ కథనం ఇగాస్ బగ్వాల్ యొక్క ప్రాముఖ్యత, ఆచారాలు మరియు సాంస్కృతిక సారాంశాన్ని పరిశీలిస్తుంది. ఉత్తరాఖండ్లోని అత్యంత విలువైన పండుగలలో ఒకదాని గురించి అందరి దృష్టిని అందిస్తుంది. ఈ ఏడాది నవంబర్ 12 నుండి ఈ పండుగ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. థాయిలాండ్ బ్రాండ్ అంబాసిడర్ మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా ఏ నటుడు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ సోను సూద్. ప్రముఖ నటుడు, మానవతావాది మరియు పరోపకారి అయిన సోను సూద్ థాయిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్ మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా ఉత్తేజకరమైన కొత్త పాత్రను చేపట్టారు. అతని దాతృత్వానికి విస్తృతంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ నియామకం అతనితో టోపీకి మరో రెక్కను జోడించి అతని ప్రపంచ స్థాయిని మరియు ప్రభావాన్ని విస్తరించింది. సోను సూద్ మరియు థాయిలాండ్ యొక్క పర్యాటక మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మధ్య ఈ సహకారం భారతదేశంలో పర్యాటక గమ్యస్థానంగా థాయిలాండ్ ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. WIPO పేటెంట్ ఫైలింగ్స్ 2023లో ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 6వ స్థానం. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ రిపోర్ట్ ప్రకారం 2023లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానానికి చేరుకొని మేధో సంపత్తి ఫైలింగ్లో భారతదేశం విశేషమైన పురోగతిని సాధించింది. ఈ విజయం పేటెంట్ ఫైలింగ్లలో 15.7% బలమైన వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశంలో వరుసగా 5వ సంవత్సరం 2 అంకెల వృద్ధిని సూచిస్తుంది. 2023లో దాఖలు చేసిన 64,480 కంటే ఎక్కువ పేటెంట్లు, ట్రేడ్ మార్కులు మరియు పారిశ్రామిక డిజైన్లతో సహా ప్రధాన IP హక్కులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 దేశాలలో భారతదేశం యొక్క సహకారాలు ఇప్పుడు ఉన్నాయి. భారతదేశం 2023లో 64,480 పేటెంట్ ఫైలింగ్లు నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 15.7% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. టాప్ 20 పేటెంట్ ఫైలింగ్ దేశాలలో ఇది అతిపెద్ద వృద్ధి రేటు. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలకు పైగా పేటెంట్లు దాఖలు చేయబడ్డాయి. చైనా 1.64 మిలియన్తో అగ్రస్థానంలో ఉంది. USA, జపాన్, దక్షిణ కొరియా మరియు జర్మనీ తర్వాత స్థానాలలో ఉన్నాయి. పేటెంట్ కార్యకలాపాలలో స్థిరమైన పెరుగుదలతో జర్మనీ కంటే ముందు భారతదేశం 6వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క టాప్ 10 IP ర్యాంకింగ్ మొదటిసారిగా పేటెంట్, ఇండస్ట్రియల్ డిజైన్ మరియు ట్రేడ్ మార్క్ అప్లికేషన్ కోసం మొదటి 10 దేశాల్లో భారతదేశం చర్చించబడింది. పేటెంట్ మరియు డిజైన్ ఫైలింగ్లు 2018 నుండి 2 అంతలు పెరిగాయి మరియు ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు 60% పెరిగాయి. ఈ ప్రాంతాలు నాటకీయంగా పెరిగాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. 5వ జాతీయ EMRS కల్చరల్, లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ 2024 ఎక్కడ జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ ఒరిస్సా. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిర్వహించే 5వ జాతీయ EMRS కల్చరల్, లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ 2024 నవంబర్ 12 నుండి 15 వరకు ఒడిశాలోని భువనేశ్వర్లో 6O అనుసంధానంలో జరుగుతుంది. ఒడిశా మోడల్ ట్రైబ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఒక ముఖ్యమైన ఘటాన్ని సూచిస్తుంది. భగవాన్ బిర్సా ముండా గిరిజన స్వాతంత్ర సమరయోధులకు నివాళి అనే థీమ్తో ఈ ఈవెంట్ భారతదేశంలోని గిరిజన సంఘాలు, వారి సాంస్కృతిక మరియు వారి చరిత్ర మధ్య లోతైన సంబంధాన్ని నొక్కి చెబుతుంది.
నెక్స్ట్ వన్ చూద్దాం. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రం లేదా యూటీలో జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ గోవా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలోని పనాజీలో 55వ ఎడిషన్ ప్రారంభం కానుంది. సినిమా శ్రేష్టతకు పర్యాయ పదంగా మారిన ఈ వార్షిక ఈవెంట్ గోవాను మరోసారి ప్రపంచ సాంస్కృతిక ప్రతిభ మరియు సినిమాల సజీవ కేంద్రంగా మారుస్తుంది. చలనచిత్ర ఔత్సుకులు, పరిశ్రమ నాయకులు మరియు ఔత్సుక చిత్ర నిర్మాతల కోసం IFFI వారి చిత్రాలను ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా కళాత్మక వేడుకలు మరియు సాంస్కృతిక మార్పిడి యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అనుభవించడానికి ఒక వేదికను అందిస్తుంది. 1952లో ప్రారంభమైనప్పటి నుండి IFFI ఆసియాలోని ప్రముఖ చలన చిత్రోత్సవాలలో ఒకటిగా పరిణామం చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా భిన్న కథలు, సంస్కృతి మరియు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. 2024 ఎడిషన్ చలనచిత్రాలు, వర్క్షాపులు మరియు యాక్సెసిబిలిటీ మరియు ఇన్క్లూసివిటీపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోవడానికి పండుగ యొక్క నిబద్ధతను హైలైట్ చేసే అంశాలు.